దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానం మీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట బహు శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు మీలో చాలామంది మా పరిస్థితి ఏమిటో, ఎట్లా ఉంటుందో ఏమో, ఆర్థికంగా చూస్తే ఈ రకంగా దెబ్బతినున్నాం, ఆరోగ్యపరంగా చూస్తేనేమో ఇబ్బందిగా ఉంది, కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా బాధగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో పిల్లల పరిస్థితి ఏమో ఎట్లా ఉంటుందో ఏంటో అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. మీతో ప్రభు అంటున్న మాట ఏమిటనంటే, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వాక్యంలో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నాడు మీకు. ఇక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. మీరు ఈ లోకంలో ఆర్థికంగా దెబ్బతిన్నారేమోలే, అలాగే ఆరోగ్యంగా కాస్తంత ఇబ్బంది పడుతున్నారేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. ఒక సంగతి మర్చిపోకండి, మీరు దేవుని బిడ్డలనే సంగతిని మర్చిపోకండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు మీతో అంటున్న మాట ఏమిటనంటే, మిమ్ములను మీ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడంట. ఈ రకంగా ఈ లోకంలో చాలామంది దీవించబడ్డారండి. రాబో రోజుల్లో మీరు మీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది ఆ ఆశీర్వాదం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడనంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మిమ్మల్ని మీ బిడ్డలను కూడా ఆయన వృద్ధిలోనికి తెస్తాడంట. కాబట్టి దేనిని గురించి చింతపడద్దు, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడనే సంగతిని మనసులో పెట్టుకోండి. అవును ప్రియులారా, ఎదురవుతాయి శ్రమలు ఎదురైనప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. ఏమిటో తెలుసా? మీరు క్రీస్తులో ఇంకా బలపడతారు. దేవుని మీద మీ విశ్వాసం ఇంకా పెరుగుద్ది. ఈ విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో ఆశీర్వాదం అనేది ఆకాశ మహాకాశములను దాటుకొని, ఆ రోజుల్లో మన్నా గనుక ఎలాగైతే అంతరిక్ష ద్వారములు తెరవబడి దేవదూతలు తినే ఆహారం భూమి మీద మనుషులకు ఎలాగైతే అందిందో, ఈరోజు నా దేవుని సహాయం కూడా మీకు అలాగే అందుద్ది. నమ్మితే కనులు ముయ్యండి. నా దేవుని సహాయం మీకు అందేలాగా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. మీరు దీవిస్తారనే ఆశతో ప్రభువా, మీరు ఆదరిస్తారనేటువంటి విశ్వాసముతో నీ పిల్లలందరూ మీ వైపు కనిపెట్టుకుని ఉన్నారు నాయన. మీరు కృప చూపి ఆదరించమని, కార్యములతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కోణంకి నుంచి వచ్చి ఉన్నారు. పొలం వీరు కౌలుకి తీసుకుని సాగు చేస్తూ ఉన్నారట. వీళ్ళకి మోటార్ సైకిల్ ఉంది. దానిలో ఎప్పుడు కూడా ప్రార్థన తైలం బాటిల్ ఆ బండిలో పెట్టుకుని ఉంటారు. పొలం దగ్గర వీళ్ళు పని నిమిత్తం వెళ్ళి దాన్ని గట్టు మీద పెట్టి వీళ్ళు పని చేసుకుంటూ ఉండగా అది దొంగిలించబడింది. బండి 3 వారాల వరకు ఎక్కడ ఉన్నదో ఆచూకీ లేకుండా పోయింది. అంత మాత్రమే కాకుండా వీళ్ళ నాన్నగారు బంగారం కొట్టులో ఆ వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి వ్యవసాయం పనులకు డబ్బులు తెచ్చుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆ బంగారు పనిముట్టు తాకట్టులో అలాగే ఉండిపోయింది. విడిపించుకోవాలంటే ఆ యొక్క వడ్డీ వ్యాపారి గురించి కానీ ఆయన పేరు గురించి కానీ ఏమీ తెలీదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. మీది అన్నది ఏది కూడా మీ నుండి దూరం కానివ్వడు దేవుడు. మీ వస్తువే కానీ మీ వాహనమే కానీ దేవుడు మరలా మీకు అప్పగిస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి దైవజనులు ప్రార్థన చేసి వీరిని పంపించడం జరిగిందట. వెళ్ళిన వారం రోజులకే ఆ మోపెడ్లో ప్రార్థనా తైలం ఉండేటప్పటికీ వీళ్ళు దేవుని బిడ్డలు అనుకుంటా ఈ వాహనం మనం తీసుకోవడం మనకి కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరైతే తీసుకుని వెళ్ళారో వాళ్ళంతటా వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా తీసుకుని వచ్చి ఎక్కడైతే వీళ్ళు విడిచిపెట్టారో అదే స్థలంలో బండి వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. 21 రోజుల తర్వాత మరొక సాక్ష్యం ఏంటంటే, ఆ బంగారానికి సంబంధించినటువంటి పత్రం ఏదైతే ఉందో దానిని వీళ్ళ యొక్క రిలేటివ్ ఒకళ్ళు చూసి, ఈ దస్తూరి పలానా వాళ్ళది, నేను ఆ షాప్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, వెళ్ళి అక్కడ విచారణ చేస్తే ఉందండి, ఇక్కడే ఉంది, వచ్చి విడిపించుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారంట. ఈ విధంగా దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాం. వారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా దేవుడు ఆ మాటను రూఢిపరిచి పోయిన మా వాహనం అలాగే తాకట్టులో ఉండి
ఎక్కడుందో తెలియనటువంటి మా బంగారం కూడా మేము ఈ రోజున మేము స్వతంత్రించుకున్నామని చెప్పేసి సింగమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.